నేను ఇంత చేయలేదు కదా. దేవుడు అంటాడు, రే 13 సంవత్సరాలు కష్టపడ్డావుగా ఇంట్లో, రే అనక పగలనక కష్టపడి పని చేసి 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 వచ్చావు కదా, ఒక 2 సంవత్సరాలు బూదిని నిద్రపో. ఈయన పరిస్థితి ఏమైందంటే తనను చూశాడు ఇక జైలాధికారి, అక్కడ కూడా ఎలా ఉన్నాడు, పుష్పించాడంట. ఎలా ఉందండి పరిస్థితి? పుష్పము, కస్తూరి పుష్పం సువాసన వచ్చినట్లు ఆ జైలు అంతట్లో ఎట్లా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితం ఆ యొక్క జైలు అధికారికి ఏమనిపించిందంట, రే యేసేపా నా పని అంతా నువ్వు చూసుకురాబా, నాకు వద్దురాబాయ్, నువ్వు ఇక్కడ ఎవరివి, అధికారివి. Wherever he goes, God kept him as a head, not a tail. అందుకే ద్వితీయోపదేశకాండంలో, if you hear my word, I'll keep you as a head, not a tail. నువ్వు నా మాట విని నేను తలగానే ఉంచుతాను కానీ నేను తోకగా నేను ఉంచును. కాబట్టి ఎలా ఉండాలండి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎన్ని కష్టాల్లో కూడా వెళ్ళి ఏం చేయాలా, నోటి మాటని మన కుదురుగా ఉంచుకుంటే మనలో క్రీస్తుని చూస్తారు ప్రజలు. నువ్వు ఎంత విశ్వాసమై ఉండి, ఎంత ప్రార్థనపరుడివి, ఎంత సేవ చేసినా నీ నోటి మాట కుదరలేకపోతే nobody will see your God in you. ఎవరు కూడా నీళ్ళ దేవుని చూడలేరు. సో కాబట్టి కుటుంబంలో ఎప్పుడైనా సరే ఇదే గమనించండి, నీ మౌనమే నీ ద్వారా సమాధానం దేవుడు చెప్తాడు. రైట్. సో కాబట్టి అందుకే ఒక మాట చదువుతున్నాను. సో ఇక్కడ 22:27 చదువుతామా, సామెతలో 22:27 చదవండి. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితిరా, అల్పులైన ఎదుటివారు కాదు. ఎక్కడ ఉన్నాడండి, కళలో కళ భావాలు వచ్చినాయి. ఏం చేశాడండి, అయ్యా ఏం చెప్పాడు, అయ్యా ఇది నా వల్ల కాదు, దేవుడే నీకు తెలియపరచాలి. ఫరో రాజా ఏంటంట, దేవుడే తెలియపరచాలి. ఇదని దేవునితో మాట్లాడతాం. చాలాసార్లు మనం మన జ్ఞానాన్ని నమ్ముకుంటాం, మన తెలివిని నమ్ముకుంటాం, మన శక్తిని నమ్ముకుంటాం, మన ఆస్తిని నమ్ముకుంటాం. నో అన్ని ప్రక్కన పెట్టు. యేసుని నమ్ము హృదయపూర్వకంగా. ప్రభా ఈ సంవత్సరం అంతా నన్ను నేను నమ్ముకున్నా, నా తెలివి, నా జ్ఞానము అని నేను నమ్ముకున్నాను. చిన్న మాట చెప్తా. మొన్న ఆదివారం, పోయిన ఆదివారం